వివాహబంధం పార్ట్ 24. అర్చకులు చెప్పిందంతా విన్న అర్జున్కి తను మొదట్లో స్నేహను ఎంత చీదరించుకున్నా ఆమె మాత్రం తనని అప్పటి నుండే ఇంతగా ప్రేమించి తన కోసం ఆమె ఎంతగా నొప్పించుకుందో అర్థం కాగానే అర్జున్ మనసు భారంగా మారిపోయింది. ఆ భరించలేని బాధలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అప్పటి తన కఠినమైన ప్రవర్తన కళ్ళ ముందు కదలాడుతుంటే కాలాల్లో సత్తువ తగ్గిపోయినట్లు కనీసం విలువ లేకపోయినా అర్జున్ వెనుకున్న స్తంభానికి జారపడి నవగ్రహాలకు ఏదో శ్రద్ధగా ప్రదక్షిణలు చేసి వేడుకొని అక్కడి నుండి డైరెక్ట్గా తనకి తెలిసిన పంతులు గారిని కలిసి మీరా సీమంతానికి ముహూర్తం పెట్టించి తిరిగి అర్జున్ దగ్గరకు వస్తున్న స్నేహను అలానే చూస్తూ ఉండిపోయాడు అర్జున్. కాసేపటికి స్నేహ తను వదిలి వెళ్ళిన అర్జున్ మొహంలో సంతోషం ఇప్పుడు కనిపించకపోయేసరికి 4 అడుగుల దూరాన్ని 2 అడుగుల్లో మార్చి అర్జున్ని చూసి కంగారు పడుతూ ఏమైంది అర్జున్ గారు, ఎందుకలా ఉన్నారు అని అడిగింది. అతని మొహంలో స్పష్టంగా బాధపడుతున్నాడు అని తెలుస్తూ ఉండడంతో స్నేహ మాటలకి అర్జున్ కాస్త తేరుకొని ఆమె చేయి పట్టుకొని తొందరగా గుడి నుండి బయటకు తీసుకొచ్చి కార్ ఎక్కించి తొందరగా కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. అర్జున్లో అంత సడన్ మార్పు దేనికో అర్థం కాని స్నేహ భయపడుతూనే స్టీరింగ్ మీదున్న అర్జున్ చేయి పట్టుకుంది. ఆమె పట్టులో కాస్త వణుకు తెలుస్తుంటే అర్జున్ జనం తక్కువగా ఉన్న చోట కార్ ఒక సైడ్కి ఆపి స్నేహను ఒక ఉదిటిలో తన ఒళ్ళోకి తెచ్చుకొని కూర్చోపెట్టుకొని ఆమె మొహమంతా ముద్దులు పెడుతూ ఐఎమ్ సారీ స్నేహ అంటూనే సతమతమవుతున్న తన మనసుకి ఊరటను ఇస్తూ స్నేహకు తన మిక్స్డ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అర్జున్. అర్జున్ ఊహించని విధంగా చేస్తున్న పనికి స్నేహ ఉక్కిరిబిక్కిరి అవుతూ తను పెదాల స్పర్శకు చిగురుటాకులా వణుకుతూ చాలా కష్టంగా అర్జున్ గారు అని మాత్రమే పిలవగలిగింది. ఆ మాటకు తనని తాను కాడంగా హత్తుకొని ఆమెను తన గుండెల్లో పొదుముకుంటూ నా ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఇలా అంటూ స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి తన స్పర్శకు ముడుచుకుపోయిన స్నేహను చూసి నవ్వుకొని సిగ్గుతో తన గుండెల్లో మొహం దాచుకున్న ఆమె గడ్డం పట్టుకొని చిన్నగా తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అల్లరిగా చిన్న చిన్న ముద్దులకు హగ్గులకే ఇలా ముడుచుకుపోతే ఎలారా, ఇక సృష్టి కార్యం విషయంలో నీతో నేను చాలా ఇబ్బంది పడాలేమో అన్నాడు డ్రామాటిక్గా. అర్జున్ మాటలకి స్నేహ షాక్లో బావురు కప్పలా నోరు తెరిచి అసలు మీరేనా ఇలా మాట్లాడేది, మీకు ఇలా అల్లరి చేయడం కూడా వచ్చా, అది కూడా ఇలా అంటూ అర్జున్ అల్లరి చూపులకు ఇక మాట్లాడలేక సిగ్గుతో అతని షర్ట్లో మొహం దాచేసుకుంది స్నేహ. ఆమె మాటలకి అర్జున్ అందంగా నవ్వేస్తూ నేను మాత్రం మనిషిని కాదా, నాకు మాత్రం సరదాలుండవా, నీ సహనం నీ సావాసంలో నాలో దాగున్న మరో అర్జున్ని నిద్రలేపుతుంటే నన్నేం చేయమంటావు స్నేహ అర్జున్ అంటూ అల్లరిగా స్నేహ నడుము మీద తన చేతిని పోనిచ్చాడు. అర్జున్ చేయి డైరెక్ట్గా తన నడుముని తాకేసరికి స్నేహకు శరీరమంతా కరెంటు పాస్ అయినట్టు అనిపిస్తుంటే సిగ్గు బిడియం భయంతో అల్లరి చేస్తున్న అర్జున్ చేయి పట్టుకొని అర్జున్ గారు అనింది చాలా చిన్నగా. తన స్పర్శకు బిడియంతో బిగుసుకుపోతున్న స్నేహను చూసి నవ్వుకుంటూ ఈ రోజుకి ఇది చాలు అనుకొని తన అల్లరిని కట్టిపెట్టి ప్రేమగా స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి జాగ్రత్తగా ఆమెను తిరిగి సీట్లో కూర్చోపెట్టి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్. ఇంటికి చేరే వరకు అసలు అర్జున్ని చూసే ధైర్యం చెయ్యలేదు స్నేహ. కానీ అర్జున్ మాత్రం ఓరకంట స్నేహ హావభావాలను గమనిస్తూనే ఆమె చేతిని తన చేతిల్లోకి తీసుకొని తన చేతి ఆ వేలితో ఆమె చేతి వేలను బంధించి ప్రేమగా ఆ చేతిపై తన పెదాలు అంతాడు. అర్జున్ అల్లరికి స్నేహకు మాటలు కరువు అవ్వడంతో కనీసం తలెత్తి అతన్ని చూసే ధైర్యం కూడా చేయలేకపోతుంది. ఇంటికి చేరుకోగానే స్నేహ ఎక్స్ప్రెస్ ట్రైన్లా కారులో నుండి ఇంట్లో కిచెన్లోకి దూసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి వాటర్ బాటిల్ ఖాళీ చేసి అర్జున్ చేసిన అల్లరికి ఇంకా 200 స్పీడ్గా కొట్టుకుంటున్న గుండె వేగాన్ని స్థిమితపరుచుకునేసరికి చాలా టైం పట్టింది. తను కూడా స్థిమితపడ్డాక కిచెన్ నుండి బయటకు రాబోతూ గుమ్మానికి అడ్డంగా ఉన్న అర్జున్ని చూసి నీళ్లు నములుతూ ఏం కావాలి అర్జున్ గారు అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ లోపలే నవ్వుకుంటూ పైకి మాత్రం బాధగా నా టచ్ నీకు అంత ఇబ్బందిగా ఉందా స్నేహ అని అడిగేసి స్నేహ సమాధానం కోసం వెయిట్ చేయకుండా వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ సరదాకి అలా చేస్తున్నాడు అని తెలియని స్నేహ నిజంగానే అర్జున్ తనలో కలిగిన అలజడిని తప్పుగా అర్థం చేసుకొని బాధపడుతున్నాడు అనుకొని కంగారుగా పైకి తమ రూమ్లోకి వెళ్ళబోయింది. కానీ అంతలోనే అశోక్ గారు పిలవడంతో
తప్పక ఆయన దగ్గరికి వెళ్ళి సీమంతానికి ఇంకో 4 రోజుల్లో ముహూర్తం కుదిరినట్టు చెప్పింది. అది విని ఆయనతో పాటు అక్కడే ఉన్న మీరా, గోకుల్లు కూడా చాలా సంతోషించారు. ఆ సీమంతానికి సంబంధించి వాళ్ళేదో చెప్తున్నారు కానీ పాపం అవేం స్నేహ చెవులకు ఎక్కకపోగా అర్జున్ గురించే భయపడుతూ ఉంది. కానీ అలా ఎక్కువసేపు ఉండలేకపోయింది. ఇప్పుడే వస్తాను తాతయ్య అంటూ అక్కడున్న ఎవరికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తొందరగా అక్కడి నుండి వాళ్ళ రూమ్కి వెళ్ళేసరికి అర్జున్ బెడ్ మీద కూర్చొని బాధపడుతున్నట్లు యాక్ట్ చేయడం చూసి నిజంగానే బాధపడుతున్నాడు అనుకొని అతని ఎదుట మోకాల మీద కూర్చొని అర్జున్ మోహన్ని చేతుల్లోకి తీసుకొని బాధగా, మీరు నన్ను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అర్జున్ గారు. నేను మీ స్పర్శకు స్పందిస్తున్నాను, కానీ ఇబ్బంది పడట్లేదు. అయినా మనసులో ఉన్నవాడు తాకితే శరీరంలో వీణలు పలుకుతాయి, కానీ ఇబ్బంది ఎందుకు కలుగుతుంది అర్జున్ గారు? ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది అని అడిగింది బేలగా. అర్జున్ తనేదో సరదాకి చేస్తే దానికి స్నేహ ఇంతగా హట్ అయ్యేసరికి వెంటనే ఆమెను హక్ చేసుకొని, ఐఎమ్ సారీరా, నీ ప్రతి ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను. నాలో పూర్తిగా నిండిపోయిన నిన్ను అర్థం చేసుకోకపోతే నా ప్రేమకు అర్థం లేదు. నేనేదో సరదాకి చేస్తే దానికి నువ్వు ఇంతగా హర్ట్ అవుతావు అనుకోలేదు. సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ ముద్దుగా చెవులు పట్టుకొని మరీ సారీ చెప్పేసరికి తేలికపడిన మనసుతో అందంగా నవ్వేసింది స్నేహ. ఆమె చిరునవ్వుని మురిపెంగా చూస్తూ, నీ పెదాల మీద ఈ చిరునవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అనుకున్నాడు అర్జున్. సాయంత్రానికి అందరూ హాల్లో కూర్చొని మీరా సీమంతం అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అర్జున్ మాత్రం మీరా పక్కన కూర్చొని ల్యాప్టాప్లో తల దూర్చేసి ఆఫీస్ వర్క్ చేసుకోవడంలో మునిగిపోయాడు. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే స్నేహ అశోక్ గారితో, తాతయ్య, ఇలాంటి శుభకార్యాలకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది. రవలి అమ్మ, అరుణ్ తల్లికి కాల్ చేసి వాళ్ళందరినీ రేపే బయలుదేరి రమ్మంటే బాగుంటుంది తాతయ్య. అమ్మ వస్తే అన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంటారు అని అనింది. ఆమె మాటలకు అశోక్ గారు వెంటనే తన స్నేహితుడు చక్రి గారికి అరుణ్ తాతయ్య కాల్ చేసి విషయం చెప్పగానే ఆయన కూడా చాలా సంతోషించారు. ఆ తర్వాత స్నేహ రవలి గారికి విషయం చెప్పడంతో ఆవిడ రేపే బయలుదేరి వస్తామని మాటిచ్చారు. దాంతో స్నేహ కాస్త రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంది. స్నేహ ఇంట్లో వాళ్ళని ఈ శుభకార్యానికి ఒప్పించింది, కానీ ఇలాంటి వాటిలో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మనసులో బాధపడుతూనే ఉంది. కానీ అంతలోనే రవలి గారు గుర్తు రావడంతో మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపించడమే కాదు, అన్నీ సవ్యంగా జరుగుతాయి అన్న నమ్మకం కూడా కుదరడంతో ఊపిరి పీల్చుకుంది స్నేహ. నైట్ డిన్నర్ కానిచ్చి అన్నీ సర్దేసి స్నేహ తమ రూమ్కి వెళ్ళేసరికి బెడ్ మీద మెలకువగానే ఉన్న అర్జున్ ఆలోచనల్లో ఉండడం చూసి సైలెంట్గా అతని పక్కన చేరి నెమ్మదిగా అతని భుజం మీద తల పెట్టుకొని, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు అని అడిగింది. అతని ఆలోచనలో అంచనా వేసే ప్రయత్నం చేస్తూ స్నేహ రావడం ముందే గమనించిన అర్జున్ భుజం మీదున్న ఆమెను గుండెల మీదకు చేర్చుకొని ఆమె తల నిమురుతూ, ఏం లేదురా, నీ గురించే వెయిటింగ్ అంటూ స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి గుడ్ నైట్ అంటూ కళ్ళు మూసుకున్నాడు. మనసుని ఏవేవో ఆలోచనలు ఇబ్బంది పెడుతున్న తన ప్రియమైన భార్య సాంగత్యం తనకి ఎక్కడా లేని ప్రశాంతతను కలిగిస్తుంటే ఆమెను మరింత గట్టిగా తన బాహుల్లో బంధిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. అర్జున్ని చూసి ఆలోచిస్తూనే స్నేహ కూడా నెమ్మదిగా నిద్రను ఆహ్వానించింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయ్యాక తమ రూమ్లో బిజీగా వర్క్ చేసుకుంటున్న అర్జున్ దగ్గరకు వెళ్ళిన స్నేహ, అర్జున్ గారు, నేను మార్కెట్కి వెళ్ళాలి, నాకు తోడుగా వస్తారా అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ తలెత్తకుండానే, నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఉంది స్నేహ, సాయంత్రం వెళ్దాం అనడంతో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి బయటకు వెళ్ళి మళ్ళీ కాసేపటికి తిరిగి వచ్చి, అర్జున్ గారు, గోకుల్ అన్నయ్యని తీసుకెళ్ళమని అడిగాను, అన్నయ్య ఫ్రీగానే ఉన్నారట. కానీ మేము తిరిగి వచ్చే వరకు వదినకు తోడుగా తన దగ్గరే కూర్చొని మీ వర్క్ చేసుకోండి ప్లీజ్ అని బ్రతిమలాడింది ముద్దుగా. స్నేహ అంతా ముద్దుగా అడిగేసరికి అర్జున్ ఇంకేం మాట్లాడకుండా ఆమె వెనకే కిందకి వెళ్ళి హాల్లో కూర్చున్న మీరా పక్కనే సెటిల్ అయ్యి తిరిగి తన వర్క్ కంటిన్యూ చేసుకున్నాడు. ఇంతలో స్నేహ కిచెన్ నుండి ఒక పెద్ద జ్యూస్ జార్తో బయటకు వచ్చి అది మీరా ఎదురుగా ఉన్న టీపై మీద పెట్టి, వదిన, నువ్వు మర్చిపోకుండా ఒక అరగంటలో ఈ జ్యూస్ తాగాలి అని ఆర్డర్ వేసింది స్నేహ. అప్పటికే ఆ జ్యూస్ జార్ని చూసి కళ్ళు తేలేసిన మీరాని చూసి అర్జున్, గోకులు కష్టంగా నవ్వుకొని కంట్రోల్ చేసుకుంటుంటే స్నేహ అర్జున్తో, అర్జున్ గారు, వదినకి ఎంత చెప్పినా నా మాట వినదు, కానీ మీరు మాత్రం మర్చిపోకుండా వదిన చేత ఈ జ్యూస్ తాగించండి. ఒకవేళ వదినకి ఆకలేస్తే నేను నిన్న
సాయంత్రం తనకిష్టమైన పిండి వంటలు చేసి పెట్టాను. రాజయ్యని అడిగితే తీసిస్తారు. ఇద్దరూ తినండి. మేము తిరిగి వచ్చే వరకు వదిన బాధ్యత మీదే. జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇంకా ఏదో చెప్పబోతున్న స్నేహ చేపట్టుకొని, సరే నేను చూసుకుంటాను కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు ఆమె చేతి మీద ముద్దు పెడుతూ. పక్కనే గోకుల్ మీరాలను పెట్టుకొని అర్జున్ చేసిన చిలిపి పనికి స్నేహ సిగ్గుతో తల కొట్టుకుంటూ, ఈ అర్జున్ గారికి ఏమొచ్చినా తట్టుకోలేరు అని ముద్దుగా తిట్టుకుంటూ, ఇంకా అతని చేతిలోనే ఉన్న తన చేతిని చూస్తూ వదలండి అన్నట్టు సైగ చేసింది స్నేహ. అప్పటికే వీళ్ళను చూసి ముసిముసిగా నవ్వుకుంటూ గోకుల్ ఫోన్లో తల దూర్చేసి మీరాకు కూడా భర్త ఫోన్లో ధ్యాసను నిలిపింది. వాళ్ళు ధ్యాస తమ మీద లేదు అని నిర్ధారించుకున్న అర్జున్ ఆమె చేయి వదిలినట్టే వదిలి ఉదయం నుండి తనని ఊరిస్తున్న ఆమె నడుం గిల్లాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిన ఆ పరిమాణానికి స్నేహ అరిచేలోపే అర్జున్ ఆమె చేతిని మళ్ళీ కిస్ చేయడంతో స్నేహ అరుపు గొంతులోనే ఆగిపోయింది. అర్జున్ అల్లరి చేష్టలకి శరీరమంతా కరెంటు పాస్ అవుతున్నట్టు మనసు వశం తప్పుతుంటే అప్పటికే తనలోని మార్పుని తెలియజేస్తూ ఎరుపెక్కిన బుగ్గలను అర్జున్ కంట పడనీయకుండా కంగారుగా మొహం తిప్పుకొని అన్నయ్య పదండి అని పిలిచింది గోకుల్ని. అర్జున్ సిగ్గుతో ముద్దుగా ముడుచుకుపోయిన స్నేహ మొహం చూసి నవ్వుకుంటూ గోకుల్తో జాగ్రత్త అని చెప్పి తిరిగి ల్యాప్టాప్కి కళ్ళప్పగించేశాడు. స్నేహ గోకుల్ని ఇంటి గుమ్మం వరకు వెళ్ళేసరికి లోకేష్ గారు లోపలికి వస్తూ కనిపించారు. ఆయన్ని చూడగానే కోపంతో గోకుల్ పిడికిలి బిగేసుకుంటే స్నేహ మాత్రం అసహనంగా ఫీల్ అవుతున్నా అది పైకి తెలియనివ్వకుండా రండి బాబాయ్ గారు అంటూ ఆయన్ని లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళు హావభావాలు బట్టి వాళ్ళు ఆయన్ని తిట్టుకుంటున్నారు అని తెలుస్తున్నా ముందు ఆయన వచ్చిన పని ముఖ్యం అనుకొని అప్పటికే ఆయన్ని చూసి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్న అర్జున్కి మరోవైపు కూర్చొని అర్జున్ నీకు 2 months క్రితం ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా, అది కానీ మనకి ఓకే అయితే ఇండియాలోనే టాప్ బిజినెస్ లిస్ట్లో నీ పేరుంటుంది అని ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చేలా నేను ప్లాన్ చేశాను అర్జున్. కాకపోతే నువ్వు చిన్న డెమో రెడీ చేసుకొని క్లయింట్స్కి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అది మాత్రం వీలైనంత తొందరగా రెడీ చేసుకో. మనం రేపే ముంబై బయలుదేరాలి. 3 days టైం పట్టొచ్చు అని పనంతా క్లియర్‌గా చేసుకొని ఒక 1 వీక్‌లో తిరిగి వచ్చేద్దాం. సరేనా? అయినా నేను నీకు ఈ విషయం చెప్దామని చాలాసార్లు కాల్ చేశాను. నువ్వు లిఫ్ట్ చేయలేదు. నువ్వు స్నేహ ధ్యాసలో పడి మొబైల్ కూడా చూడట్లేదేమో. నిన్ను ఇలాగే వదిలేస్తే నీ కెరియర్ ఎక్కడ నాశనం అవుతుందో అన్న భయంతో నేనే నీకు డైరెక్ట్‌గా విషయం చెప్దామని వచ్చాను అన్నారు. అర్జున్ని రెచ్చగొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యి. ఆయన మాటలకి లోకేష్ గారు ఊహించినట్టే అర్జున్కి చాలా కోపం వచ్చింది. కానీ ఆ కోపం ఆయన ఊహించిన విధంగా తనలో మార్పుకి కారణమైన స్నేహ మీద అయితే కాదు. ఇప్పుడిప్పుడే స్నేహ సాంగిత్యంలో లోకం తీరు తెలుసుకుంటున్న అర్జున్కి లోకేష్ గారు పదే పదే రెచ్చగొట్టే విధంగా మాట్లాడే తీరు అర్జున్ని కోపానికి గురి చేస్తుంది. కానీ అతనిలో ఒకప్పటి పాత అర్జున్ అయితే నిద్ర లేపలేదు. కానీ అర్జున్ ఈసారి తనని తాను కంట్రోల్ చేసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కనే పెట్టేసి స్టైల్గా ఒళ్ళు విరుచుకొని లోకేష్ గారి ఊహలకి అతీతంగా చాలా కూల్గా లేదంకుల్ 4 రోజుల్లో మన మీరా సీమంతం. తనకి ఒక అన్నగా ఇది దగ్గరుండే చేయాల్సిన బాధ్యత నాదే. ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే నాకు ఇప్పుడు మీరా కంటే అదేం ఎక్కువ కాదంకుల్. అసలే ఈ ఇంట్లో నాకు ఊహ తెలిసాక జరగబోతున్న మొదటి వేడుక ఇది. నేను దగ్గర లేకపోతే ఎలా అంకుల్? అయినా ఇప్పుడు నేను ఇదివరకటి ప్రాక్టికల్గా ఆలోచించే కోపిష్టి అర్జున్ని కాదంకుల్. అన్ని ఎమోషన్స్కి రిలేషన్స్కి వాల్యూ ఇచ్చే స్నేహ ప్రియమైన భర్త అర్జున్ని. ఇలా చెప్పుకోవడానికి నేను ఏమాత్రం చిన్నతనంగా ఫీల్ అవ్వను అని అస్సలు అక్కడున్న ఎవ్వరూ ఊహించని విధంగా అంత సౌమ్యంగా మాట్లాడేసరికి ఇటు లోకేష్ గారికి లోపల అగ్నిపర్వతం పేలిపోతే మీరా గోకులు మాత్రం భావోద్వేగంతో కంటతడి పెట్టేసుకున్నారు. ఇక స్నేహకైతే అర్జున్ మాటలకి అతను తన మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో, ఆ ప్రేమ కోసం తనని తాను ఎంతగా మార్చుకున్నాడో అర్థమవుతుంటే ఆ సంతోషంలో కంట్లో సన్నటి కన్నీటి ఏర్పడడంతో అర్జున్ వైపే ప్రేమగా చూస్తూ ఉండిపోయింది. అర్జున్ మాటలకి లోకేష్ గారికి లోపల లావా పొంగుతుంటే కష్టంగా కంట్రోల్ చేసుకొని అని మాట్లాడుతుంటే మధ్యలో స్నేహ కల్పించుకొని బాబాయ్ గారు మిమ్మల్ని చూస్తే చాలా వేడిగా కనిపిస్తున్నారు. మీకోసం చల్లగా జ్యూస్ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. అర్జున్ అర్జున్ మాటలకి ఉడికిపోతున్న లోకేష్ గారు స్నేహ మాటలకి మరింత చిటపటమంటూ కక్కలేక మింగలేక అలా అని ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు అర్జున్నే చూస్తూ. ఇంతలో కిచెన్లోకి వెళ్ళిన స్నేహ అన్నయ్య అంటూ పిలిచేసరికి గోకుల్ కిచెన్లోకి వెళ్ళి ఇక 5 నిమిషాల తర్వాత అక్కడి నుండి అతని బెడ్రూమ్కి వెళ్ళి తిరిగి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఒక 2 నిమిషాలు గోకుల్ బయటకు వస్తే అతను బయటకు వచ్చిన మరో 2 నిమిషాలకి స్నేహ జ్యూస్ గ్లాస్తో లోకేష్ గారి ముందు నిలబడింది. లోకేష్ గారు స్నేహ చేతుల్లో పచ్చగా కనిపిస్తున్న జ్యూస్ని ఆమెను మార్చి మార్చి చూస్తూ ఏంటమ్మా
అది చూడడానికే వెరైటీగా ఉంది అని అడిగారు. ఆ ప్రశ్నకు స్నేహ బలవంతంగా ఒక నవ్వు నవ్వి, అసలే మీరు ఒంటరి పక్షి. పైగా మిమ్మల్ని చూస్తుంటే మీ ఆరోగ్యం మీద మీరు ధ్యాస పెడుతున్నట్టు కనిపించట్లేదు బాబాయ్ గారు. అందుకే మీ ఆరోగ్యం కోసం ఈ జ్యూస్ తాగండి అంటూ ఆయన చేతికిచ్చింది. ఆయనకి ఆ జ్యూస్ని చూసి ఏదో డౌట్ కొడుతున్న స్నేహను చూస్తే సౌమ్యంగా అమాయకంగా కనిపించడంతో మరీ ప్రాణాల మీదకు ఏం వెళ్ళదులే అని తనకి తాను సర్ది చెప్పుకొని కష్టంగా ఒక నవ్వు నవ్వి కాస్త జ్యూస్ టేస్ట్ చేస్తే కంగారుగా ఏదో చెప్పేలోగా, అయ్యో బాబాయ్ గారు, ఈ జ్యూస్ ఇలా గ్యాప్ ఇస్తూ తాగకూడదు అంటూ బలవంతంగా గ్లాస్ మొత్తం పైకెత్తించింది. అంతే, ఖాళీ గొట్టంలో నీళ్లు జారుతున్నట్టు ఆయన గొంతులోకి జ్యూస్ జారుతూ ఆయన బొజ్జలోకి చేరడం ఆలస్యం. కడుపులో పుట్టే నొప్పి, మంటకు తట్టుకోలేక గిలగిలలాడుతూ వెంటనే అక్కడి నుండి లేచి కనీసం అర్జున్‌తో వెళ్తాను అని కూడా చెప్పకుండా అర్జున్‌ని తనతో ముంబైకి తీసుకెళ్ళి బ్రెయిన్ వాష్ చేయాలి అని ఎంత సంతోషంగా వచ్చారో అంతకంటే 100 రెట్లు భయంతో ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని నొప్పిని, మంటను భరిస్తూ అక్కడి నుండి వెంటనే బయటకు వెళ్ళిపోయారు. ఆయన వెనకే బయటకు వచ్చిన స్నేహ బాబాయ్ అంటూ ఆయన్ని ఆపి, మీరు నా భర్త విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలీదు కానీ ఆయన్ని మళ్ళీ పాత అర్జున్‌లా మార్చాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోసారి మళ్ళీ ఇలాంటి ఆలోచనలతో మా ఇంట్లో అడుగుపెడితే మీకు అదే ఆఖరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది నన్నేం చేస్తుందిలే అని తేలిగ్గా తీసుకుంటే అది మీ పొరపాటే. నా భర్త జోలికొస్తే మిమ్మల్ని ఏం చేయడానికైనా వెనకాడను నేను అనింది చాలా సీరియస్‌గా. సైలెంట్‌గానే చెప్పింది. కానీ ఆమె ఇంటెన్షన్ లోకేష్ గారికి పుండు మీద కారం చల్లినట్టు అనిపిస్తుంటే ప్రస్తుతం కనీసం స్నేహతో మాట్లాడే ఓపిక కూడా లేక వెంటనే కారెక్కేశారు స్నేహను కోపంగా చూస్తూ.